మరి ఈరోజు ఉదయం భారీగా మరి గంట పాటు ఎడతెరిపి లేకోకుండా మరి వాన పడటం వల్ల ఏలూరులోని ప్రధాన వీధులన్నీ కూడా మరి నీటిమయమైనవి. మరి ఇవన్నీ కూడా అవటానికి కారణం ఏంటంటే వాళ్ళు డ్రైనేజీలు ఏదైతే ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికాలు మూసేసుకోవడం ఒక కారణం అయితే, మరి వ్యర్థాలు ప్లాస్టిక్ అవ్వచ్చు, అలాగే ఇప్పుడు అన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డ్రైన్లో మొత్తం మరి వాడుకంగా రోజు వాడే ప్లాస్టిక్ పదార్థాలు కానీ, అలాగే ఏదైతే థర్మోకోల్ షీట్లు కానీ అన్నీ కూడా ఇందులో వేయటం జరిగింది. సుమారు రమారమి 3 లారీల వరకు మరి దెయ్యాలతో దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంది. మరి దీన్ని క్లీన్ చేయాలంటే ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఇందులోకి మెషిన్ వెళ్ళాలి. మనం వాడుకునేటప్పుడు అనేక సార్లు మనం ప్రజలకు చెప్తున్నాం, ఎప్పుడైనా ఇటువంటి భారీ వర్షాలు వచ్చేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు, ఎవరికి వాళ్ళు డ్రైన్లు వేయొద్దు, డ్రైన్లు మూయొద్దు, డ్రైన్లు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని. ఇటువంటివి వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడేమో వాటర్ వచ్చేసిందని చెప్తారు, మనకు కూడా బాధ్యత ఉండాలి. మరి ఏదైతే ఇక్కడికి వచ్చామో ఇప్పుడు ఇదంతా కూడా ఈ గారు, కమిషనర్ గారు, మేయర్ గారి ద్వారా అన్నీ కూడా చూడటం జరిగింది. ఇక్కడ ఏదైతే 20 ఫీట్ మరి రోడ్డు తీసి రోడ్డు ఫార్మేషన్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని అంటున్నారు. ఇక్కడైతే 3 ఎంక్రోచర్స్ ఉన్నారు, మిగతా పక్కన పెడితే ఆ 3 ఎంక్రోచర్స్కి ఆల్టర్నేషన్ అరేంజ్మెంట్స్ చేసి ఇది క్లీన్ చేసి డెఫినెట్గా రేపు భవిష్యత్తులో కూడా ఇంత వర్షం పడినా కూడా ఉండకోకుండా ఉండేటట్టుగా చూస్తాం. ఎంత క్లీన్ చేసినా కూడా మరి ఎవరైతే వాళ్ళ ఇంటి ముందు డ్రైన్లు వేసుకుంటున్నారో వాళ్ళు కూడా క్లీనింగ్ సెక్షన్లో ఆ డ్రైన్లో పడుకోకుండా వేయకోకుండా చూసే బాధ్యతను ప్రజలు కూడా చూసుకోవాలి. ఎందుకనంటే ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటివి జరగవు. మొన్న విజయవాడ వరదలు వచ్చిన ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఏదైతే వ్యర్థాల వల్ల అన్నీ కూడా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి. మన భవిష్యత్తులో మరి ప్రజలు పెరుగుతున్నారు, ఊరు పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఎంక్రోచ్మెంట్స్ ఎదర డ్రైన్లు పూర్తి చేసేట్టుగా కడితే వాళ్ళు కూడా ఒప్పుకోకూడదు. మున్సిపాలిటీ వచ్చి తీసేదాకా కాదు, వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తేనే ఇటువంటివి రాకుండా ఉంటాయి. భవిష్యత్తులో ఇటువంటివి రాకూడదంటే ప్రజల సహకారం అంతా కూడా ఉండాలి. మరి ఇటువంటి వర్షాలు పడినప్పుడు మరి భారీగా పడితే మరి ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏవైతే ఇబ్బంది పడతారో ఆ ఇబ్బంది పడుకోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉందని చెప్తూ, అలాగే మున్సిపల్ అధికారులు కూడా ఈ వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడైతే స్ట్రక్ అయినాయో కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. భవిష్యత్తులో అవి స్ట్రక్ అవ్వకుండా ఉండటం కోసం ఇక్కడే కాదు ఇంకెక్కడైనా ఎంకరేజ్మెంట్ ఇంకో షెడ్ కానీ ఏదో ఉందని చెప్తున్నారు, అది కూడా తీసి వాళ్ళకు కూడా ఆల్టరేషన్ ఇవ్వమని చెప్తున్నాం. భవిష్యత్తులో ఉండకోకుండా ఇటువంటి నీటి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పవర్పేటకి సంబంధించింది ఇక్కడ ఉంది, అలాగే రామచంద్రపేట కూడా మొత్తం అంతా కూడా అక్కడ కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. అది ఏంటంటే వ్యర్థాలు అందరూ కూడా ఎవరి కాళ్ళు అది కూడా చెప్పాం. రేపొద్దున వ్యాపారస్తులకు కూడా చెప్తాం, ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఎవరైతే మూసుకున్నారో వాళ్ళు అవసరమైతే జల్లుడి కింద వేసుకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేటట్టుగా ఉండాలి. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ట్రైన్లు ఎవరైతే మూసేశారో వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఇన్నప్ప గ్రిల్స్ వేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఏలూరు నగరంలో మరి భారీగా కురిసినటువంటి వర్షాల కారణంగా ఏలూరులో పలు ప్రాంతాల్లో మరి జలమయమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఉదయం నుంచే కూడా మరి గౌరవ శాసనసభ్యులు గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఎంఈ గారు మేమందరం కూడా నగరం అంతా కూడా పర్యటిస్తూ ఎక్కడా కూడా నీరు ఆగకుండా మరి వెళ్ళే విధంగా మేము మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి పొద్దు నుంచి శానిటేషన్ మీద పనిచేసేటువంటి సిబ్బంది కానివ్వండి, ఇంజనీరింగ్లో పనిచేసేటువంటి వర్కర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా జాలిపూడి డ్రైన్ కావచ్చు, మరి దెయ్యాల తూము కావచ్చు, అట్లాగే సిద్ధార్థి రోడ్లో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్స్ కూడా అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ చిన్న చిన్న డ్రైన్లో ఉన్నటువంటి రోడ్లు మునిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైన్లో ఉన్నటువంటి వాటర్ అన్నింటినీ కూడా క్లీన్ చేసుకుంటూ రావడం జరిగింది. ప్రజలెవరూ కూడా డ్రైన్స్లో ఇంతగా గౌరవ శాసనసభ్యులు వారు చెప్పినట్టుగా మరి డ్రైన్స్లో ఎక్కడా కూడా ప్లాస్టిక్ కానివ్వండి, వ్యర్థ పదార్థాలు కానివ్వండి వేయకుండా ఉన్నట్లయితే ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు మునిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ దేయాలతో పంపించేటువంటి చిన్న చిన్న ఆల్టరేషన్ కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు వారు పరిశీలించి మరి గౌరవ కమిషనర్ గారికి అలాగే ఎంఈ గారికి ఆదేశాలు జారీ చేసి భవిష్యత్తులో ఎక్కడా కూడా ఏలూరు నగరంలో రోడ్ల మీద ఎంత వాన పడ్డా కానీ నీళ్ళు వదలకుండా చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఈ రోజునే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు, ఎంఈ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ వర్షాల కారణంగా ప్రజలెవరూ కూడా బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దని చెప్పేసి మరి గౌరవ శాసనసభ్యులు వారు సూచన మేరకు ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతా వచ్చి స్టార్ట్ అయింది. ఇక్కడ రూరల్ కాబట్టి చూడట్లే ఎంత
వస్తుంటే అక్కడి నుంచి ఇక్కడ ఆఫీస్ చాలా పెట్టుకుంటే మొత్తం ఒక 400 కిలోమీటర్స్ చాలా వరకు ఇది లాగేస్తున్నాం. ఇది ఆ రైల్వే ట్రాక్ కింద నుంచి 15 ఉంటుంది అన్న. ఆ రైల్వే ట్రాక్ కింద 15 ఊళ్ళ రైల్వే వాళ్ళు అభ్యంతరం పడిపోయారు. ఎవరన్నా నేను 4 సార్లు చెప్పాను లోపల తీసుకెళ్ళి కూర్చోలేదు. ఆర్సీసీ కాల పెట్టుకున్నామంటే సార్ మనకి స్ట్రక్ అయినా కానీ పరిణయంతో గట్టిగా పోసుకోబట్టి ఓపెన్ అవుతుంది. ఉద్యోగం కొట్టి కన్సల్ట్ ఎవరైనా దానిపోయా ఇప్పుడు మన టీవీఎస్ షోరూమ్ ఉన్నాం కదండి, ఇది కూడా అలాగే ప్లాస్టిక్ అలాంటివి చూసుకోవాలి మీరు కూడా. ఏదో ఊరిని ఎలాంటి కనబడుతున్నాయి అంతే. అందరు ఇది ఎక్కడ వరకు కావాలంటే అంతవరకు తీసేసేయండి. అది సరిపోతుందండి మనకి. అదంతా కలిపి 16-17 అడుగులు ఉంది, సరిపోతుంది. చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. మనకి ఇక్కడ వరకే కావాల్సింది. అటు ఒక ఆర్సీసీ కలపాలి అండి, మనకి టీవీఎస్ షోరూమ్ అక్కడ దాకా వెళ్తా కదా. ఇప్పుడు మధ్యలో పట్టాలు ఉన్నాయి కదండి, పట్టాల అవతల షోరూమ్ ఒకటి ఉంది సార్, అక్కడ దాకా ఆర్సీసీ కావచ్చు. అవును, అక్కడ నుంచి దీనికి కలపాలి, దాని నుంచి దీనికి కలపాలి. అలా కాదు సార్, ఇప్పుడు అలా కాదు సార్. ఇప్పుడు నేనేది రోడ్డు డైరెక్ట్ వేయడానికి లేదు కదా, మనం మిషన్ తిరగటమే కదా. అటు నుంచి అటు వెళ్ళాల్సింది, ఇటు నుంచి ఇటు నుంచి అటు వెళ్తా కదా. మన ప్రాపర్టీ ఎక్కడ రాకుండా ముందు సార్ చూసాం. ఇదంతానా వాడట్లేదా? వాడకపోతే కొన్ని ఇటు తెస్తారు. ఇదేం కుదురుద్దా? అడిగి ఈ గారు తెలవరా? ఈ గారిని పిలి. ఏ సాంబా ఏంటి ఇటు పెట్టుకోవచ్చా? దాని బదులు ఇది పెట్టచ్చా? ఏంటిది మున్సిపాలిటీ వాళ్ళదేనా? కమిటీ వాళ్ళు ఏముంది, కమిటీ వాళ్ళు అయితే ఒక ఇల్లు ఉంది. ఇది ఇల్లే ఉంది, పెట్టుకో. ఇది అదే రైల్వేది కరెక్ట్గా ట్రాక్ ఎదురుకుండా 2 ఉంది. మరి ఇది ఒకటే అయితే ఇది 300 మీటర్లు కాలువ కట్టాలి సార్. కాలువ కట్టి దాని పక్కన సర్వీస్ రోడ్ ఫామ్ చేయాలి. ఇదే సార్ పెద్ద ఇబ్బంది లేదు సార్, వీటి వరకే ఉన్నాయి. అలాగే